ఇక్కడ నుండి నేపాల్కి అయితే ఎప్పుడు ఎంట్రీ అయినా ఇది ఇంకో ఎంట్రీ. మన ఇండియా ఫ్లాగ్ ఇక్కడ కనిపిస్తలేదు అంటే మొత్తం ఓన్లీ నేపాల్కి డైరెక్ట్ వచ్చేసినాం మనం. అదే పాకిస్తాన్ ఇండియా బార్డర్. ఇప్పుడైతే మనం వేరే దేశానికి అయితే ఎంటర్ అయినాం. ఫైనల్లీ ఇంటర్నేషనల్ రైడ్. నా డ్రీమ్ కంప్లీటెడ్. 5 6 7 8 9 10 11 12 13 14. అండ్ ఇది వచ్చేసి బన్సార్. ఇది చూడండి, ఇది క్యాష్ రిసిప్ట్ మనం కట్టినట్టు 1500 రూపాయలు. ఇది ఎన్ని డేస్కి. ఇది చూడండి మొత్తం ఘోరంగా ఉన్నాయి అసలు. ముంగడ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి నేపాలీ వాళ్ళు చూడండి. హిందీ మాలు కానీ థ్రిల్లింగ్ ఉన్నది. ఇంతవరకు నేను నైట్ టైంలో ఇట్లాంటి డేంజరస్ అడ్వెంచరస్ రైడ్ అయితే ఎప్పుడు చేయలేదు. అది కూడా నైట్ టైం మన ఇండియాలో కాదు, వేరే దేశంలో ఫస్ట్ టైం చేస్తున్నా. నాకు మాత్రం వేరే ఎక్స్పీరియన్స్ ఉంది అసలు. ఇక్కడ బార్డర్ చెక్ పోస్ట్లో ఇది రక్సోల్ దగ్గర బార్డర్ దగ్గర ఏటీఎంలో పైసలు అయితే విత్డ్రా చేస్తున్నాము. నేనైతే ఒక 15,000 దాకా క్యాష్ నా దగ్గర పెట్టుకుంటా. అంటే 5,000 ఇండియన్ రూపీ పెట్టుకుంటా అండ్ ఇంకొక 10,000 ఏమో నేపాలీ రూపీస్ కరెన్సీ నా దగ్గర పెట్టుకుంటా. ఎంత లేదన్నా ఒక 10 days అయితే కంపల్సరీ ఇక్కడ ఆగుతాం. అండ్ ఈ ఆగేసరికి ఎట్లా మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు ఒకవేళ నేపాలీ పైసలు మిగులు తగ్గితే మళ్ళీ ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో మనోడు వచ్చి విత్డ్రా చేస్తున్నాడు. ఇంతకీ వీళ్ళు ఎవరనేది నేను కొంచెం చెప్పుల్లో మీకు పరిచయం చేస్తాను వీళ్ళు ఎవరనేది. సో ఇక్కడ నుండి అయితే ఇంకొక 1 hourలో స్టార్ట్ అయిపోతాం కాఠ్మాండూకి. ఇక్కడ నుండి డైరెక్ట్ కాఠ్మాండు. మొత్తం 10,000 ఉన్నాయి. 10,000 నేపాలీ కరెన్సీలో తీసుకుంటా. ఇంకో 5,000 వచ్చేసి నా దగ్గర పెట్టుకుంటా. మళ్ళీ ఎందుకంటే ప్రాబ్లం అయితే రావద్దు. ఎక్కువ దాకా 12,000 దాకా తీసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళు వచ్చేసి నాకు ఇక్కడ రక్సోల్లో కలిసిండు. వీళ్ళు ఎవరంటే ఈ ఉన్నాడు కదా, ఇతని పేరు సందీప్. ఇతను వచ్చేసి అస్సాం నుండి కానీ అస్సాం నుండి. అంటూ మళ్ళీ ఈయన ఫ్రెండ్ వచ్చేసి ఇతను రాజస్థాన్ నుండి ఉన్నాడు. బాయ్ తుమారా నామ్ బోలో క్యా హై? నమస్తే భాయ్, మేరా నామ్ అర్పిత్ యాదవ్ హై, జైపూర్ రాజస్థాన్ సే. జైపూర్ అంటే మనకు చాలామంది తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి మేము ముగ్గురం కలిసి ఇప్పుడు రైడ్ చేస్తున్నాం, నేపాల్ రైడ్. ఇతను వచ్చేసి స్ప్లెండర్ ఉన్నది, ఇతనిది హోండా యాక్టివా నాది వచ్చేసి MT-15 ఉన్నది. ఇక ముగ్గురం కలిసి అయితే చేద్దాం. ఈ ఒక 10 days అయితే నేపాల్ అయితే ట్రావెల్ చేస్తాం మేము. ఇట్లా ఇక చూద్దాం ముందు ఎట్లా ఉంటుంది, వీళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది. వీళ్ళైతే నాకు కొత్తగా, ఇతనైతే నార్త్ ఈస్ట్, అదైతే మన నార్త్ సైడ్. చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇసుకు క్యా బోల్తే భాయ్? చోలే భటూరే అంట, మన దగ్గర పూరి అంటారు. ఇసుకు క్యా? పూరి దీనికి ఆపోజిట్ ఉన్నది. పూరి అంటే ఇది చోలే భటూరే అంట. ఇదైతే ఆర్డర్ చేసినాం. పూరి అయితే మనకు తెలిసింది కానీ ఇది బాగా పెద్దగా ఉన్నాయి. చూద్దాం ఎట్లుంటుందో. కావు క్యా దగ్గర భాయ్? సరే ఒక టేస్ట్ అయితే ఏది చూద్దాం ఎట్లుంటారో. ఎంతైనా మనది అంత టేస్ట్ లేదు. ఇది చూడండి అస్సాం బైక్ AS-26 అస్సాం నుండి వచ్చిన ఈయనదే. ఇంకోటి రాజస్థాన్ బైక్. రాజస్థాన్ అయితే ఏదో మొత్తం ఫుల్లీ మాడిఫైడ్ ఉన్నది. ఇది లైట్లు పెట్టి మొత్తం ముందట హైలైట్ ఉంది. ఇది మొత్తం రెడీ ఉన్నది బండి ట్రావెల్కి. ఆయన బ్యాక్ ప్యాక్ అవి వీళ్ళవి. నాదైతే మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయింది. మన ధీరా అయితే రెడీ అయిపోయిండు. ఒకసారి పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసుకొని మళ్ళీ అక్కడ నుండి బన్సార్ తీయాలి. బన్సార్ తీసిన తర్వాత చెకింగ్ ఉంటుందంట. ఫుల్ చెకింగ్ అయిన తర్వాత మళ్ళీ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసి డైరెక్ట్ నేపాల్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందని అక్కడ వీడియోలు తీయనిస్తే గిట్ట మీకు చూపిస్తా. లేకుంటే డైరెక్ట్ ఎంటర్ అయిపోతాం మనం. ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టిద్దాం. ఆ 3 బండ్లు, ఒకటి స్ప్లెండర్, అవియేటర్, MT. ఇప్పుడు ప్రజెంట్ రక్సోల్ కంటే కొంచెం, ఇది రక్సోలే మొత్తం, అంటే బార్డర్ కంటే కొంచెం ముందు వచ్చినాం. అటు సైడ్ ఎక్కడ కూడా పెట్రోల్ బంక్స్ లేవు, ఇది ఒకటే ఉన్నది. సో ఇక్కడైతే ట్యాంక్ ఫుల్ చేపించి మళ్ళీ నెక్స్ట్ కాఠ్మాండూలోనైతే చేపిద్దాం. సరే 109 రూపాయలు లీటర్ అంట.
ఇప్పుడైతే బండి వచ్చేసి టోటల్గా మా ఇంటి నుండి వచ్చే వరకు దాదాపు ఒక 1500 చిల్లర తిరిగి ఉంటుంది. మొత్తం ఈ రీడింగ్ వచ్చేసి ఉన్నది 3560 కిలోమీటర్లు తిరిగింది ఇప్పటికి బండి. అంటే దాదాపు ఫస్ట్ 1200 2000 కూడా తిరగలే అనుకుంటా. ఇది మొత్తం రక్సోల్ బార్డర్, నేపాల్లోకి ఎంటర్ అయ్యే రోడ్ మొత్తం ఇదే. అంటే ఇక్కడ నుండి స్ట్రైట్ బార్డర్కి వెళ్తుందంట. ముంగర కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి నేపాలీ బండ్లు చూడండి. ఎర్ర కలర్ నంబర్ ప్లేటు, తెల్ల నెంబర్ ఉంటుంది. మన దగ్గర ఏంటంటే వైట్ నెంబర్ ప్లేటు, బ్లాక్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, అక్కడేమో రాస్తుంది ఎన్ నా ఉన్నది హిందీలో, అది 8. అండ్ ఇదేమో తెలియదు, ఇదేంది 66Y7 లెక్క ఉన్నది. నేపాల్ ఇక్కడ మ్యాక్సిమం బీహార్ బండ్లు అండ్ నేపాల్ బండ్లే ఎక్కువ కనిపిస్తాయి చూడండి. రాగేటట్టు లేడు, అన్నీ రెడ్ బుల్ పట్టుకుపోతాడు. ఒక్క కాటర్ మనకి ఇస్తే సాటిపోతుంది. ఈ ముందు కనిపించేది రైల్వే క్రాస్ అనుకుంటా. ఇది రైల్వే క్రాసే. అంటే ఒకవేళ ట్రైన్లో వెళ్ళాలంటే గిట్ట ఇటు నుండే వెళ్ళాలి. ముంగట ట్రైన్ పట్టాలు కనిపిస్తున్నాయి చూడండి. కాఠ్మండు వచ్చేసి 290 చూపిస్తుంది, బట్ అది కాదు అసలు. అంటే 2 రూట్లు ఉన్నాయట కాఠ్మండు వెళ్ళడానికి. ఆల్రెడీ ఒక ట్రైన్ కూడా వెళ్తుంది అనుకుంటా చూడండి. గేట్ పడింది. మన లక్ ఏంటంటే ఇప్పుడే గేట్ ఓపెన్ చేసిళ్ళు కరెక్ట్గా. లేకుంటే ఇక్కడ ఈ ఎండకు మళ్ళీ గంటలుగా ఎంత లేదని ఒక 15-20 నిమిషాలు ఆగాల్సి వస్తుండే. ఇదేం ట్రాఫిక్ రా నాయన. बॉर्डर इधर जाता, उधर से जा सकते. పట్టాల కింద ఉన్నాయి. కాకపోతే ఇది ఓన్లీ ఆటోలకు అండ్ 2 వీలర్స్ మాత్రమే ఇట్లా దారి ఉన్నది. ఇది మొత్తం హైట్ ఏముందంటే బ్రేక్ రివర్స్ ఫెయిల్ కావాలని మొత్తం వెనకకే పోతుంది. కిందికి వెళ్ళి రైలు పట్టాలు పోతున్నాయి కిందికి వెళ్ళి. ఈ ట్రైన్ ఇక్కడ నుండి మనం నేపాల్కు డైరెక్ట్ ఈ ట్రైన్లో పోవచ్చు అనుకుంటా. నేపాల్ కంటే కాఠ్మండు వరకు ఏమైనా ఉంటుంది. ఫస్ట్ టైం ఇట్లా రైల్వే మీదకి వెళ్ళి బైక్ పట్టుకొని చిన్న రైల్వే బ్రిడ్జ్ మీదకి వెళ్ళి బండి వేసుకోవచ్చు. ఇటువంటి ఇంకా నేపాల్లో ఇంకా ఎన్ని చూస్తామో ఇట్లాంటి వెరైటీ. అబ్బా ఎక్కడ పోయింది అనుకోండి, ఇక్కడ ఇంకో ట్రాఫిక్ తగిలింది. నేపాల్కి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ అయితే దాటాలి. ఘోరంగా చెమటలు పట్టినాయి దెబ్బకి. మ్యాక్సిమం ఎంతలైనా ఒక అరగంట సేపు ఏమో ట్రాఫిక్లోనే ఉన్నాం. ఘోరం అంటే ఘోరం ఉన్నది. మొత్తం టీషర్ట్ అంతా తడిసిపోయింది నాది. ఒకటి అనిపిస్తుంది, అది వచ్చేసి నేపాల్ బార్డర్, ఇండియా నేపాల్ బార్డర్. మన ఇండియా ఫ్లాగ్ ఇక్కడ కనిపిస్తలేదు. అంటే మొత్తం ఓన్లీ నేపాల్కి డైరెక్ట్ వచ్చేసినాం మనం. అదే పాకిస్తాన్ ఇండియా బార్డర్లో ఎట్లా ఉంటుందంటే ఒక సైడ్ మన ఇండియా జెండా ఉంటే ఇంకో సైడ్ పాకిస్తాన్ది ఉంటుంది. వీళ్ళు నేపాల్ ఆర్మీ అనుకుంటా. ఆర్మీడ్ ఫోర్స్ నేపాల్ చెక్ పోస్ట్. వీళ్ళు మనకు ఇట్లా చెక్ చేస్తారు.
నేపాల్ వాళ్ళు అంతా పొట్టిగా ఉన్నారు, ఇలా పోలీసు వాళ్ళు కూడా అందరు పొట్టిగానే ఉన్నారు. హైలైట్ ఏంటంటే అసలు మేము బన్సార్ కానీ ఉంటాయి కదా పర్మిషన్ ఇవేం తీసుకోకుండా డైరెక్ట్ నేపాల్లోకి ఎంటర్ అవుతాను. అట్లా కాదు, ఫస్ట్ అయితే అక్కడ బన్సార్ మళ్ళీ తీసుకోవాలన్నట, తీసుకొని లోపలికి ఎంటర్ కావాలన్నట. అక్కడ ఉంది, అక్కడ ఎంటర్ కావాలన్నట. అక్కడ పోవాలి. అక్కడ కనిపిస్తుంది కదా, ఇది బన్సార్ ఆఫీస్. సో మనమైతే ఇక్కడ లోపలికి అయితే పోవాలి. కైసా గాడి కైసా యా రకేంగే బైక్ అయితే ఇక్కడ పెట్టేసి లోపలికి వెళ్దాం. उधर जा रहे, भूल गए थे, वापस आए. क्या चाहिए बोले? सिर्फ आरसी और कुछ क्या चाहिए? आप कितना कर लेंगे? आप कितना कर लेंगे? मैं एक गाड़ी में 100 रुपये लूँगा। ज़्यादा होगा, कितना? ज़्यादा होगा, 3 आदमी है, थोड़ा कम करो. आदमी से मतलब थोड़ी ना गाड़ी से गाड़ी तो परवा का जो काम लेके वो परवा करेंगे तो 100 रुपये వీళ్ళు ఏంటంటే ఇట్లా మీడియేటర్లు ఉంటారు కదా, బ్రోకర్ల లెక్క తీసిస్తారు. అందుకే వీడు ఏం చేస్తున్నాడంటే ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతున్నాడు స్పాన్సర్ తీసి ఇచ్చినందుకు. సో లోపల కంటే కూడా మనకు ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కావచ్చు, వీళ్ళకి ఇచ్చింది బెటర్ అని మేము అదే అనుకుంటున్నాం. 3 బండ్లు ఉన్నాయి కదా, సో చూద్దాం ఏమవుతుందో. దీనికైతే ఒరిజినల్ ఆర్సీ అడిగిండు, ఒరిజినల్ ఆర్సీ ఒకసారి ఇచ్చేద్దాం. अभी अंदर जाने के लिए कौन सा आई वोटर आई डी जरूरी है? कुछ भी नहीं, ऐसा पेपर तो बन गया वो भी करेंगे। हाँ आरसी में दे दीजिए। ड्राइविंग लाइसेंस है क्या? लाइसेंस क्यों दे दिया? तब गड़बड़ हो गया भाई. ఎవరెస్ట్ బ్యాంక్ లిమిటెడ్ క్యాష్ కౌంటర్ అంట, యాత్రా శాఖ. ऑल मिलिट्री लोग का उधर का वोटर का सेम ऐसा ही है ना, मेरा जैसा ही. उधर का वोटर आई डी जरूरी नहीं है, वो दे दो ना. ना बस देखा है, मतलब बोला है ना, सबका अलग अलग है. సేమ్ ఇక్కడ బన్సార్ ఆఫీస్లో మన ఇండియన్ కరెన్సీ తీసుకోరంట. అందుకని చెప్పేసి ఇక్కడ బయట ఈ చెక్ పోస్ట్ దగ్గర ఇది కరెన్సీ షాప్ ఉంది, కరెన్సీ ఎక్స్చేంజ్. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. సో ఇక్కడ నుండి 3 బన్సార్లు అంటే 10 డేస్కి 1000 రూపాయలు ఏమవుతుంది అంటే నేపాలీ కరెన్సీలో 1600, అంటే మనవి 1000 రూపాయలు. సో ముగ్గురి కలిపి పైసలు ఎక్స్చేంజ్ చేసుకొని అక్కడ ఇచ్చేయాలి. చూద్దాం ఎక్స్చేంజ్కు వీళ్ళు ఎంత రూపాయలు తీసుకుంటారో. ఇట్లున్న హాలత్ ఇక్కడ మాత్రం ఫేస్ మాత్రం పోయేసరికి ఇదంతా కర్రగా అవుతుంది, లోపలిది యాసిడ్ ఉంటుంది. ఖచ్చితంగా పక్కా 5 కిలోలు అయితే వెయిట్ దిగిపోతాను నేను. ముందే పక్కగా ఉన్నా అంటే ఇంకా పక్కగా అయిపోతుంది చూడు. ముందు మన 100 రూపీస్ ఇస్తే గింట వాళ్ళు 1600 రూపాయలు ఇస్తుండే, 1600 ఇస్తుండే. అంటే మన 100 ఈక్వల్ టు వాళ్ళకి 1600. ఇప్పుడైతే మన 100 అంటే గిట ఇక్కడ నేపాలీ కరెన్సీలో 15.57 అంట, అంటే 1600 ఉంటాయి కదా, ఇప్పుడు తగ్గింది కొంచెం. ఇది ఎక్స్చేంజ్ అయితే చేసినాం. ఇది మొత్తం వచ్చేసి నేపాలీ కరెన్సీ చూడండి, మొత్తం మనం 3000 రూపాయలు, 3000 రూపాయలు అంటే ఇక్కడ 4700 రూపాయలు అంటే వచ్చినాయి మొత్తం. ఇది ఎన్ని రూపాయలు నాకైతే అర్థమవుతలేదు. ఇది 1000 రూపాయల నోటు, ఇది 3000. ఇది అన్ని ఎన్ని రూపాయలు ఏం సమాజ్ అయితే లేదు, మెల్లమెల్లగా సమాజ్ అయితే అర్థం కావడానికి ఏం సమాజ్. అండ్ ఇది వచ్చేసి బన్సార్. ఇది చూడండి, ఇది క్యాష్ రిసిప్ట్ మనం కట్టినట్టు 1500 రూపాయలు. ఇది ఎన్ని డేస్కి అంటే ఏడ రాస్తుందబ్బా, ఇక్కడ ఉంది కదా డేస్. ఇది వచ్చేసి 10 డేస్కి, 10 డేస్కి బన్సార్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. సో ఒకవేళ మళ్ళీ ఎక్స్ట్రా కావాలంటే గిట్ట మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ వచ్చేసి మేము పైసలు కరెన్సీ ఉన్నాయి కదా, ఇండియన్ కరెన్సీ టు నేపాల్ కరెన్సీ కన్వర్ట్ చేద్దామని. ఇది బయట ఒక చిన్న షాప్ ఉంది బార్డర్ దగ్గర, సో వాడికి వచ్చినాం. ప్రజెంట్ వచ్చేసి మొత్తం 30,000 అంటే దాదాపు ఒక 50,000 దాకా పైసలు ముగ్గురి కలిపి కన్వర్ట్ చేయాలి. సో ఇంత నా అయితే 15,000. సో చూద్దాం ఎంతవరకు. ఇవి వచ్చేసి నా ఈ మొత్తం 12,000 రూపాయలు, 12,000 ఇండియన్ కరెన్సీ నుండి నేపాల్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. 12,000 రూపాయలు ఎంత ఇస్తాడు చూద్దాం.
చెప్తున్నాగా నేను 12,000 ఇచ్చిన అంటే 18,840 నేపాలీ కరెన్సీ వస్తాయి. ఇప్పుడు ఎట్లా నోటుకే 500 500 1000 सब 1000 పూరా 1000 500 పూరా నాకు వచ్చిన మొత్తం ఎంత అంటే ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 నేను 16 17 18 ఇదెంత कितना भैया 500 18,500 तो हुआ था कितना 18,500 ఇచ్చిండు ఇంకా 300 840 रुपया 340 దేనా. ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఎంట్రీ చెకింగ్ చేస్తున్నారు. ఇక్కడ నుండి నేపాల్కైతే ఎప్పుడు ఎంట్రీ అయినా ఇది ఇంకో ఎంట్రీ. ఇక్కడ నుండి మొత్తం నేపాలిగా ఎక్కడైనా ఆగి ఒక సిమ్ తీసుకోవాలి, ఎందుకంటే కొంచెం దూరం వరకే మన సిగ్నల్ ఉంటుందట. అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ నేపాలీ సిగ్నల్ ఉంటుంది, మన ఇండియా సిగ్నల్ అయితే జియో సిగ్నల్ ఎయిర్టెల్ సిగ్నల్ ఏది కూడా రాదు. ఇప్పుడైతే మనం వేరే దేశానికైతే ఎంటర్ అయినాం. ఫైనల్లీ ఇంటర్నేషనల్ రైడ్, నా డ్రీమ్ కంప్లీటెడ్. ఈ బార్డర్ దాటి కొంచెం దూరం రాగానే ఇక ఇట్లున్నది. ఇదేమో ఉన్నది వైఫై చోటే బనాకే ఏమో రాసున్నది, వరల్డ్ లింక్ అట. మనం ఎటు పోవాలి ఇప్పుడు, రైటా లెఫ్టా? ఇట్లా వెళ్ళినా అయితే అది రాంగ్, ఓన్లీ వన్ వే అంట. అది కూడా చూసుకోవాలి, నేను డైరెక్ట్ వెళ్ళినా. మళ్ళీ ఇక్కడ పోలీసు వాళ్ళు అన్నారు ఇట్లకి వెళ్ళిపోవాలని. సో ఇదట, ఇది చాలా జాగ్రత్త పోవాలి, ఎందుకంటే ఇలా ఫైన్లు ఎట్లా ఎత్తారో ఏమెట్లా ఎత్తారో మనకు తెలియదు, అసలు ఐడియానే లేదు. ఎంట్రీ కాగానే కొంచెం దూరం పోయేసరికి మొత్తం ట్రాఫిక్ ఉన్నది. నేను అనుకున్న మొత్తం జంగలే ఉంటుంది, మొత్తం ఆఫ్ రోడింగ్గా ఉంటుంది అని నేను అనుకున్నా. కాబట్టి ఇది మొత్తం మార్కెట్ ఉంది చూడండి. ముంగట ఏదో క్లాక్ టవర్ ఉంది. ఇక్కడ నుండి అయితే కాఠ్మాండు వెళ్ళాలి. కాఠ్మాండు వరకు రోడ్ ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే ఆకలి ఘోరం అవుతుంది, ఇక్కడ నాగి తినాలి. అలా టైం 2 అవుతుంది, కరెక్ట్గా 2 అయితే ఆకలి మాత్రం విపరీతంగా అవుతుంది. ఇక్కడ ఏం తిండి దొరుకుతుందో ఏమో, నాకైతే తలని వస్తుంది అసలు. ఎండలు, ఈ ఘోరం ఎండలని అమ్మా, అసలు ఈ టైంలో రావద్దు అసలు. వింటర్లో రావాలి, లేకుంటే ముందే ఒక 2 months ముందు వచ్చినా ఏం కాకపోతే. నేను కరెక్ట్ ఎండలు కొట్టే టైంకి వచ్చినా నాకు వాసిపోతుంది ఇక్కడ. भेज भी है, भेज अलग है, पनीर मिलेगा, भेज मिलेगा. क्या बोलते इंडिया का होटल है, कोई फर्क नहीं है. ఏదో ఒకటైతే తినేద్దాం. ఇక్కడైతే ఏదో ఉంది హోటల్ వచ్చేసి, వైఫై కూడా ఫ్రీ అంట. సో మనం కూడా చిన్న పని కూడా అయిపోతుంది. ఇద్దరు సాము బండి లోపల పెట్టేద్దాం. నేపాల్లో ఎంటర్ అయిన తర్వాత తింటున్న ఫస్ట్ ఫుడ్ ఇది. ఇది ఎంత తెలుసా, ఇక్కడ కనిపిస్తుంది ఇంకొక కిतना రోటీ దేగా అవి అన్లిమిటెడ్ రోటీ ఇస్తారట. అయితే దీని రేట్ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో 150. ఒక నేపాలీలో అయితే కంటే 250 రూపాయలు. ఒకవేళ మనం 2 తిన్నామనుకో, 2 తిన్నా 1 తిన్నా దీని రేట్ అంతే. మినిమం అయితే 250 రూపాయలు పెట్టాలి దీనికి. ఇది చూడడానికి మాత్రం అంత లేదు. మన దగ్గర అయితే 150లో మంచి బిర్యానీ వస్తుంది. ఇది ఫుడ్ కూడా ఇది చూడండి. ఇది క్యా బోల్తే, కడీ బోల్తే ఇస్కో, క్యా కడీ దాల్. ఏమో అంత వెరైటీ ఉంది. ఇది వచ్చేసి నేపాల్ ఫస్ట్ చెకింగ్ పాయింట్. లైసెన్స్
ये बाइक लेके कहाँ से आए? तो जयपुर से लाया था, स्कूटर भी लेके कितना देता मैंने? 45 ये तेलंगाना से है। हैदराबाद आप लोग साथ साथ हैं? नहीं साथ साथ ही है फ्रेंड। साथ है वो नॉर्थ का है ईस्ट का है मैं साउथ का हूँ दो सभी मिल गया ऐसा వాళ్ళు జస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ మన బండి సార్ ఉంటుంది కదా పర్మిషన్ లెటర్ అవి రెండు మాత్రం చెక్ చేస్తాను ఎందుకంటే అందులో బండి నెంబర్ కరెక్ట్ ఉందా లేదా మన డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని మాత్రమే చూస్తున్నారు మిగతా బ్యాక్ చెకింగ్ అట్లాంటివి మాత్రం ఏమీ లేవు ఇక్కడ నేపాల్లో ప్రతి ఒక్క ఊరు దాటినాక చెకింగ్ కంపల్సరీ చేస్తున్నారు ప్రతి ఊర్లో ఉన్నారు ఇట్లా పోలీసు వాళ్ళు ఎందుకంటే బాగా స్ట్రిక్ట్ ఇక్కడ ముంగడు చూడండి మొత్తం వర్షం పడుతున్నట్టు మొత్తం కొండలు ఎట్లా కనిపిస్తున్నాయో మస్తు కనిపిస్తున్నాయి కదా ఇంకా మనం ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా కొండలకి ఎంటర్ అవుతున్నాం మొత్తం హిల్ స్టేషన్ అయితే ఇంకా ముందు ఉంది మొత్తం పెద్ద పెద్ద హిల్ స్టేషన్ సేమ్ లడాక్ లెక్కనే ఉంటుంది లడాక్ కాదు లడాక్ తాత ఉంటుంది ఇంకా ముందు ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా ఉంటుందో నేపాల్లో మాత్రం అన్ని పెద్ద పెద్ద వెహికల్స్ కనిపిస్తున్నాయి చూడండి బైక్లు చాలా అన్ని మన దగ్గర దొరికే అన్ని రకాల బైక్లు ఉన్నాయి కాకపోతే మనకు కూడా అడ్వాన్స్డ్ బైక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అంటే మన దగ్గర దొరకనన్ని బైక్లు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి వేరే డిఫరెంట్గా ఉన్నాయి మన ఇండియాలో కొన్ని ప్లేసెస్ చూస్తా అంటే ఇది మన ఇండియా కాదు వేరే దేశంలాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ చూడండి నేపాల్ చాలా నీట్గా ఉంది రోడ్లు చూడండి అంత పెయింటింగ్ వేసి ఇక్కడ అమ్మాయిలు మాత్రం వెరైటీగా ఉన్నారు కొందరు అమ్మాయిలు మన లెక్కనే ఉన్నారు నార్త్ ఇండియా వాళ్ళ లెక్క బెంగాల్ వాళ్ళ లెక్క ఉన్నారు మిగతా అయితే గవే చైనా ముఖాలు ఇక్కడ కింద చూడండి ఫుట్ బ్రిడ్జ్ కిందకి వెళ్ళి అట్లా నడుచుకుంటూ అట్లా పోవచ్చు చాలా బాగుంది కదా ఇది సో ఇక్కడ నేపాల్లో మ్యాక్సిమం మనకి ఎక్కడ చూసినా కానీ ఇట్లానే ఫుట్ బ్రిడ్జ్లు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ వాటర్ కనిపిస్తుంది కదా ఇవి వచ్చేసి దారిలో ఇట్లాంటివి చాలా ఉంటాయి వాటర్ సో మనం ఆగి ఎక్కడంటే అక్కడ తాగొచ్చు ఇవి చూడండి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ మన లెక్క డ్రింకింగ్ వాటర్ బయట కొనుక్కోవచ్చు తాగకపోతే చాలా కాస్ట్లీ మన దగ్గర 20 రూపీస్ లీటర్ బాటిల్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి 30 రూపీస్ ఉంది ఒక్క జాగాలో 40-60 రూపీస్ కూడా ఉంటాయంట అవి డిపెండ్స్ ఆన్ ప్లేస్ ఉంది ఎందుకంటే హైయెస్ట్ ప్లేస్లో ఉంటాయి కదా అందుకని మేము వాటర్ ఫుల్ కొంచెం బాటిల్లో నింపుకొని స్టార్ట్ అవుతున్నాం అవి ఇట్లా వచ్చేది మస్తున్నాయి చూడండి అప్పుడు హైలైట్ అనిపిస్తుంది ఈ డైరెక్ట్ కొండలలో నుండి వచ్చే వాటర్ సేమ్ కేదార్నాథ్లో కూడా ఇలాగే పట్టుకొని తాగినాం కదా సేమ్ అది జలపాతాల దగ్గర నుండి సేమ్ ఇది కూడా అలాగే అనిపిస్తుంది ఉన్నది మొత్తం నేపాలీ ఆర్మీ క్యాంపు వీళ్ళ ఆర్మీ కూడా సేమ్ ఇండియన్ లెక్కనే ఉన్నారు వీళ్ళు కూడా కాకపోతే ఆర్మీ చేంజ్ అంతే సేమ్ మన ఆర్మీ ఎట్లుంటుంది సేమ్ అట్లానే లొకేషన్స్ అన్నీ అట్లా ఉన్నాయి పైనకి వెళ్ళి నడుచుకుంటూ పోయేది ఉంది అక్కడ ఆ సైడ్ పోతారు అక్కడ ఏదో టెంపుల్ ఏదో ఉంది సంథింగ్ అక్కడికి నడుచుకుంటూ పోతారు అనుకుంటా వీళ్ళు ఇది ఉంది 360 డిగ్రీ కనిపించేది అమ్మ ఏమన్నా టర్నింగ్ ఘోరం ఉన్నాయి టర్నింగ్లు మాత్రం ఇక్కడ पहाड़ों में से एरिया है लेकिन पर जल्दी चलेंगे रात हो तो प्रॉब्लम होगा सही 3 घंटे 72 है लेकिन ये रास्ता है మొత్తం ఆఫ్ రోడింగ్ లెక్కనే చాలా అయింది నేపాల్ స్టార్టింగ్లో ఇక్కడ నుండి కాఠ్మండు వచ్చేసి ఇంకొక 72 కిలోమీటర్స్ ఉంది అయితే ఇంకొక రోడ్ ఉండే అది 120 కిలోమీటర్స్ కాకపోతే అది బాగా లేటు ఇది ఆఫ్ రోడింగ్ బట్ 72 కిలోమీటర్స్ అంటే 3.5 అవర్స్లో చేరుకుంటామన్నారు అందుకని చెప్పేసి ఈ రూట్ ప్రిఫర్ చేసినాం బట్ ఇది మొత్తం ఆఫ్ రోడింగే అంట చూద్దాం చాలా బండ్లు వెళ్తున్నాయి ఇట్లా కూడా వెళ్ళొచ్చు అనుకుంటా ఇట్లా కూడా ప్రాబ్లం అయితే ఏం లేదు సోలో వంట గిట్ట ఏదైనా ప్రాబ్లం అవుతుంది కానీ మ్యాక్సిమం ఇట్లా అయితే ఏం ప్రాబ్లం ఉండదు మొత్తం ఆఫ్ రోడింగ్ ఏమో చూడండి హైలైట్ ఉంది అసలు ఆ మొత్తం కొండలు అవి ఇవన్నీ ఇక్కడనే ఇట్లున్నాయంటే ఇంకా ముందు మాత్రం ఇంకా ఘోరం ఉంటుంది అనుకుంటా జారద్దు బండి స్లిప్ అవుతుంది మొత్తం ఈ బురద వెరైటీ ఉన్నది సన్న బురద
ఏమన్నా కానీ కింద పడద్దు. ఓరి నాయనో, ఇది మొత్తం సీదా ఉన్నది కదా. ఓ బండి ఆఫ్ కావద్దు. స్టడీ వచ్చేసినాం. ఇంకా ముందట ఇంకేమున్నాయో. ఆడికెళ్ళి మంచి రోడ్డు ఉందనుకుంటా. ఇక ఇక్కడ నుండి చూడండి కొంచెం మంచిగా ఉన్నాయి. ఇది కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆటోలు చూడండి ఎర్రగా ఉన్నాయి ఇక్కడ. సేమ్ మన దగ్గర ఉన్న బజాజ్ ఆటోలే, కాకపోతే గ్రీన్ కలర్గా ఉండే. అంటే ఇది ఎలక్ట్రికల్ ఆటో అన్నట్టు. మేబీ అది పెట్రోల్, అది కూడా ఎలక్ట్రికల్ అనుకుంటా. ఈ గ్రీన్ ఆటోలు అయితే మన దగ్గర ఇప్పుడు కనిపిస్తున్నాయి. రెడ్ ఆటోలు అయితే మన దగ్గర ఉంటాయి. వామ్మో, ఇది ఇంకా ఘోరం ఉంది కదా. ఎవరి దేవుడో, ఏం ఆఫ్ రోడింగ్ స్వామి ఇది. ఇది నేను చూడలే. రాత్రి వస్తే మాత్రం గోవింద పని. ఇక్కడ నుండి కొత్తగా రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది అనుకుంటా. బాగా టైం పడుతుంది. క్యా इधर नहीं हिंदी मालूम क्या हुआ रास्ता को उधर से जाना ओ रास्ता देख रहा हो उधर समझा नहीं तो क्या बोल रहा है कि नजदीक आओ इधर इधर से नहीं जा सकते फुल नहीं बना फिर इधर से वापस आएगा लौट के उधर से जाना उधर से और रास्ते से उससे पूछो कितना दूर है पुल तोड़ के पुल तोड़ा है एक चोर ने और इसलिए पुल बना रहा है उधर छोटा घर है घर के सामने से थैंक यू भाई मैं बोल रहा था तुम आगे ही आ रहे वो बच्चा बोल रहा था नहीं आइए बड़ों को भी पूछा मैं उधर तो औरत खड़ी थी ना उनको पूछे तो इधर ही नहीं बोले तू सही बोला रे सही बोला तू सीधा इधर काठमांडू और नहीं अप्पा इदेम रोड्लू रा स्वामी अम्मा ఇది మామూలుగా రైడింగ్ కాదబ్బా నైట్ అయితే ఇంపాసిబుల్ జర్నీ చేయడం అసలు ఇట్లకెళ్ళి కాదు అట్లకెళ్ళి పోవాలి గుమా ఏమో దీని ఇప్పుడు అల్లకెళ్ళి పోతే చల్లగా ఉంటాయి ఇల్లు మొత్తం బూట్లు మొత్తం తడితే బై మిస్టేక్లో కాలు కింద పడ్డా కానీ అట్లా నడుచుకుంటే వచ్చు ఇది మాత్రం వీళ్ళే కట్టినట్టున్నారు జాగ్రత్తగా వెళ్ళాలి అమ్మో వీడ అయ్యో అప్పుడు అక్కడ పైన చూడండి అక్కడ పైన లైటింగ్ కనిపిస్తుంది కదా మీకు అక్కడ ఏమో ఇల్లులో ఏమో సంథింగ్ ఏదో ఉన్నట్టున్నది మస్తు కనిపిస్తుంది చూడండి మొత్తం మంచు ఏమో ఇక్కడికే ఇంత చిన్న ఒకవేళ మనం పోయేది ఆడికేనేంది ఈ కొండలు దాటి గిట వేరే ఉంటుంది అసలు ఆడిపోవాలి కానీ మని ఇది కూడా మస్తు ఉంది టూరిస్ట్ ప్లేస్ లాగానే మస్తు కనిపిస్తుంది ఇది కూడా మొత్తం ముంగట మొత్తం మంచి అనిపిస్తుంది చూడండి సాయంత్రం అయింది టైం వచ్చేసి ఇప్పుడు 6:47 అవుతుంది ఇంకొక 10 నిమిషాలు అయితే 7 అవుతుంది ఇదైతే ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ 7:30 అవుతుంది మొత్తం ఆఫ్ రోడింగ్ ఇంకా 50 కిలోమీటర్లు ఉంది ఇట్లానే మొత్తం టోటల్ కాఠ్మాండు వరకు ఇట్లానే ఉంటుంది ఎంత ఘోరంగా చలి పెడుతుందంటే ఇంకా
అక్కడనేమో రక్సోల్ బీహార్లోనేమో ఘోరంగా వేడి ఎంటకు చెమటలు పట్టిన ఇక్కడనైతే మొత్తం ఎట్లా అంటే ఘోరంగా వణుకుడు పెడతా అది చలి ఎట్లున్నది. ఇప్పుడే ఇట్లున్నా అంటే ఇంకా ముందు పోతా అంటే ఇంకా ఘోరంగా ఉంటుంది చలి ఇక్కడ. ఇది ఎండాకాలమే ఇట్లున్నది, చలికాలం అయితే ఇంకా వేరే ఉంటుంది అసలు. ఇక్కడ టీ తాగుదామని చెప్పేసి ఇక్కడ ఆగుతున్నాము. సీదా సీదా జాను. ఇక్కడ నన్ను హోటల్లో ఛాయ్ తాగి స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా అన్ని బందే ఉన్నట్టున్నాయి, ఒక దగ్గర కూడా ఛాయ్ దొరకట్లేదు. ఇంకో పూచ ఛాయ్ మిల్తాకి वहाँ पे दिख रहा ना ग्लास. ఇక్కడ చూడండి మొత్తం వీళ్ళే నేపాలీస్ తప్ప ఎవరైతే కనిపించారు. అది కూడా చాలా తక్కువ, అక్కడెక్కడనో లైటింగ్ అవన్నీ కనిపిస్తున్నాయి. काफ़ी है. 30 यहाँ से काठमांडू तक यही रास्ता रहेगा ऐसा? हाँ ऐसे बीच में खराब किलोमीटर बोल रहा है 50 ऐसा पहाड़ी रास्ता? हाँ ऐसे नहीं बहुत लंबा है. तो नहीं है, पर ये रोड ऐसा है ना ऊपर ही. ఇది చూడండి మొత్తం ఘోరంగా ఉన్నాయి అసలు. ఓరి దేవుడు, ఇది మొత్తం ఆఫ్ రోడింగే ఉన్నది అసలు. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది చూడండి, 9:30. ఇంకా ఇక్కడ నుండి కాఠ్మాండు వచ్చేసి ఇంకొక 35 కిలోమీటర్స్ ఏమో ఉంది. అండ్ అప్పటి నుండి మేము స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 2 గంటలకు 3 గంటలకేమో రక్సోల్ అది బీర్గంజ్ నుండి స్టార్ట్ అయినాం, అంటే బార్డర్ దగ్గర నుండి. మేము చాలా లేట్ స్టార్ట్ అయ్యేసరికి ఈ టైం అయింది. ఇంకా మేము కాఠ్మాండు చేరుకునేసరికి మేబీ ఎంత లేదంటే ఇంకో 2 hours అయితే ఈజీగా పడుతుంది. ఇంకా దీనికి తోడు వర్షం కూడా స్టార్ట్ అయింది. మొత్తం ఎంత ఘోరంగా ఉందంటే ఆఫ్ రోడింగ్ ఒక్కరుంటే మాత్రం ఇంపాసిబుల్ వచ్చుడు. మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి వస్తున్నాం. ఇక నైట్ 12 అయినా 2 అయినా ఏం పర్లేదు, ఇవాళ కాఠ్మాండు చేరుకోవాలని చెప్పి లేట్ వస్తున్నాం. కానీ థ్రిల్లింగ్ ఉన్నది. ఇంతవరకు నేను నైట్ టైంలో ఇట్లాంటి డేంజరస్ అడ్వెంచరస్ రైడ్ అయితే ఎప్పుడు చేయలేదు, అది కూడా నైట్ టైం. మన ఇండియాలో కాదు, వేరే దేశంలో ఫస్ట్ టైం చేస్తున్నా. నాకు మాత్రం వేరే ఎక్స్పీరియన్స్ ఉంది అసలు. మొత్తం ఆఫ్ రోడింగే చూడండి, మొత్తం బురద. ఆల్రెడీ ఇటు ఎక్కడ చూడు కొంచెం వాటర్ క్రాసింగ్లు అవి ఉన్నాయి. అండ్ కొత్త ఇల్లులు, కొత్త ప్లేస్లు డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే. కాఠ్మాండూకి అయితే చేరుకున్నాం. ఇది వచ్చేసి కాఠ్మాండు. नहीं होटल आप लोग का कांटेक्ट नहीं है आपको? हाँ वो बाइक पे राइडर्स हैं बाकी, और वहाँ पे गए तो पहुँचना कहाँ है? वहाँ पे पशुपतिनाथ में. पशुपतिनाथ बस इधर से चले जाइए. वो आ जाए पीछे को है ना. ये ओए कहाँ से आए हैं? मैं तो राजस्थान से हूँ. राजस्थान से, और ये इंडिया से. हाँ राजस्थान कहाँ से होता है? जापान में. आप तो पूरा करूँ यार. राजस्थान ये बात है, सीधा बात है. ये सीधा वो लंबा पड़ जाएगा आप लोग. इधर अंदर से जाइए, मैप ये है, यहाँ से अंदर से जाइए, आपको बहुत शॉर्टकट पड़ेगा. ये बहुत लंबा पड़ जाएगा. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 12:12 అవుతుంది, 11:45 అవుతుంది. అసలు మేము అక్కడి నుండి స్టార్ట్ అయింది ఎన్ని గంటలకంటే 1కి స్టార్ట్ అయినాం రక్సోల్ నుండి, బార్డర్ నుండి. అయితే మళ్ళీ అక్కడ నుండి బీర్గంజ్ అనే ఒక ఊరు ఉంటుంది సిటీ బార్డర్లో. సో అక్కడ ఆగి మళ్ళీ తినేసరికి అక్కడ గంట సేపు అయితే 3కి స్టార్ట్ అయినాం అక్కడ నుండి. మళ్ళీ ఆకుంటా వచ్చేసరికి ఈ టైం అయింది. ముగ్గురం ఉన్నాం కాబట్టి కొంచెం టైంపాస్ చేసుకుంటా కొంచెం ఎంటర్టైన్ మస్తు వచ్చినాం. ఈ 12కి వస్తున్నాం. ఇంకా ఏంటంటే ఇప్పుడు పశుపతినాథ్ వెళ్తున్నాం. పశుపతినాథ్ అంటే ఇక్కడ నుండి చాలా దగ్గరే ఉంటుంది. శివ టెంపుల్ ఉంటుంది కదా పశుపతినాథ్ టెంపుల్. సో అక్కడ చుట్టుపక్కల ఏమన్నా రూమ్స్ అవైలబుల్ ఉంటాయి కదా, సో వచ్చేసి తక్కువ రేట్. गाड़ी के पीछे रहिए, आपका मेरा होटल के अंदर पार्किंग है, उधर गाड़ी बाइक पार्किंग करो. हाँ आप इसे रखो, इन बाइक में इसे हटेगा. आपका सीसी कैमरा है मेरा, कोई दिक्कत नहीं. आपका बाइक హైదరాబాద్ తెలంగాణ. कोई दिक्कत नहीं.
खाली दबके चिंता बाइक ल हेलो ऊपर चल ये 3 जना भोलि चाहिँ रुम प्याक छ ल अंदर ल तपाईँ यार और यार तपाईँ यार म आप अंदर डालो बाइक नहीं कितना पूछो पहले इसमें अंदर है हमारा तो आपका कोई दिक्कत ही नहीं है रूम देख के आते हैं आप रूम देखो राजस्थान एक आसाम एक साउथ इंडिया कहाँ चला जाएगा संदीप ओए ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ వచ్చేసి ఇది అండ్ నా లగేజ్ వచ్చేసి ఇక్కడ పెట్టేసిన రూమ్ మాత్రం హైలైట్ ఉన్నది ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే 1:30 అవుతుంది టైంలో నేపాల్ నుండి నేపాల్కి 1:30కి వచ్చినాం ఇది వాళ్ళ హెల్మెట్ ఇది వాష్రూమ్ చాలా నీట్గానే ఉంది అండ్ కబోర్డ్స్ ఇచ్చిండు బెడ్ ఎక్స్ట్రా బెడ్షీట్ ఇది చలి పెడితే గింట అండ్ ఇది కూడా మంచిగా ఉంది చాలా ఉంది చాలా బాగుంది అండ్ ఫైనల్లీ అయితే నేపాల్కి అయితే చేరుకున్నాం నేపాల్లో కాఠ్మాండూకి అయితే చేరుకున్నాం రేపు వచ్చేసి పశుపతినాథ్ టెంపుల్ విజిట్ చేద్దాం అండ్ నా బైక్ది కొంచెం ఆయిల్ సర్వీసింగ్ కూడా ఉంది అంటే ఆయిల్ చేంజ్ చేయాలి సో అది కూడా వీలైతే చేపిస్తా మిగతా వచ్చేసి రేపు మీకు చూపిస్తాను నేను